ఇది ఇందిరాగాంధీ నిలబడ్డటువంటి గడ్డ మెదక్ ఈ చుట్టుపక్కల అభివృద్ధి చెందింది అంటే ఆ రోజు ఇందిరమ్మ ఇక్కడ ఎంపీగా నిలబడ్డారు కాబట్టే వేలాది కుటుంబాలు ఈరోజు వాళ్ళు బతుకుతూ ఉన్నారని గర్వంగా చెప్తా ఉన్నాను. బీజేపీ మరి మోడీని అమిత్ షాను ఒక్కటే అడుగుతా ఉన్నాను, మీ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణకు ఏదైనా ఒక ఫ్యాక్టరీ కానీ ఒక కంపెనీ కానీ తెచ్చారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. కాబట్టి మరి వాళ్ళు 9.5 సంవత్సరాలు పరిపాలనలో తెలంగాణకు ఇచ్చింది శూన్యం అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. కేంద్రంలో కూడా మన ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. అక్కడ ఇక్కడ మన ప్రభుత్వం ఉంటే మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది. కాబట్టి మన హైకమాండ్ నుండి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీ ముద్దు బిడ్డ ముదిరాజు బిడ్డ అయినటువంటి నీలం మధు గారికి టికెట్ ఇచ్చి నిలబెట్టడం జరిగింది. మరి నేను ఇక్కడ ఉన్న అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మరి నీలం మధు గెలుపు కోసం ప్రతి ఒక్కరు కూడా కంకణం కట్టుకొని వారికి లక్షకు తగ్గకుండా మెజారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. నేను ఒక్క మాట అడుగుతాను, మీరు అందరూ కూడా చేతులు ఎత్తాలి. ఇక్కడ బీసీ బిడ్డలు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. బీసీ బిడ్డలు उतना बीसी लोग है साहब, हमारा उतना बीसी लोग है। ये लोग पूरा वो बीसी कैंडिडेट नीलम मधु को जिताने के लिए तैयार है। आपका आशीर्वाद होना साहब, हम लोग ये सीट जिताने के लिए हमारा पूरा एफर्ट रख के आगे जा रहे। धन्यवाद, नमस्कार, थैंक यू।